వార్నింగ్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది. అటువైపు ప్రాంతం ఎన్ని ఇప్పుడు పేర్లు అది డిస్క్లోజ్ జరిగినాయి. అంత అట్లాంటిది వెంటనే యాక్షన్ ఉండేది. ఇవాళ తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొస్తున్నాం మనం. తప్పు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవచ్చు. లేకపోతే మందలించారు బాబు గారని కఠినంగా స్పందించారు, లేకపోతే కనుక ఆగ్రహం వ్యక్తం చేశారంటే పదాలు కొంచెం ఘాటుగా రాసేసి వదిలేస్తున్న రోజులు ఇవి. కాబట్టి ఇక్కడ సమాజానికి కూడా ఈ విషయంలో అనుమానం కాదు, ఆగ్రహం వచ్చింది. ఎందుకు అంటే చచ్చిపోయిన తర్వాత లాకప్ లో చచ్చిపోయేటప్పుడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ అవుతాడు, అంతే, అరెస్ట్ కూడా చేయరు, సస్పెండ్ అవుతారు, తర్వాత ఎంక్వైరీ చేస్తారు, కొన్ని రోజులు పోయిన తర్వాత అక్కడితో అయిపోయేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ అతన్ని తగలబెట్టేసి ఆ శ్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టేసి ఇప్పుడు అందులో కొంత జడసేవ అని చెప్పేది ఇదేంటంటే ఏదో బస్ స్టాండ్ లో అనాథసేవం కింద పడేసి వాళ్ళు బస్ స్టాండ్ వాళ్ళు పోలీసులకు చెబితే పోలీసులు కార్పొరేషన్ చెబితే కార్పొరేషన్ వాళ్ళు మళ్ళీ లోకల్ పోలీసులను అడిగితే లోకల్ పోలీసులు ఇద్దరు సహకారం తీసుకెళ్లారు. అవి అక్కడ కొంత కాంబినేషన్ కుదిరింది ఆ పాయింట్ వరకు. అట్లా జరిగిందంటే గనక అది మర్డర్ వీళ్ళకి తెలియకుండా జరిగినా సరే నిజంగా మర్డర్ చేసినంతటి క్రూరులు వీళ్ళు. ఈవెన్ ఇద్దరు కానిస్టేబుల్ కూడా అరెస్ట్ అవుతారు రేపు పొద్దున, ఎవరైతే శ్మశాన